అబ్బా కోడి అదిరిందిరా. దీన్నెవడో బాగా బాదం పప్పు జీడి ఇదేమి రోగమా అంటూ ఉంచినావే ఉంటూ ఊపుతోటి. నువ్వేమన్నా టైటానిక్ హీరోయిన్ అనుకుంటున్నావా? చండాలంగా ఉండేది ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? గుండెల్ని పిండారు కదరా. తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి. వస్తున్నా సుధా వస్తున్నా సుధా వస్తున్నా సుధా. ఎవరన్నా మమ్మల్ని కవలలే అంటారు బయట చూస్తే. నీ కాలి పట్టీలు నా ఇంటి చుట్టాలు నీ ఊగే ఊగే బయ్యారాలే గాలి పట్టాలు. ఎన్నో రంగుల పువ్వు ఎండ కన్నే ఎరగని పువ్వు. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. అందిది జుట్టు అందకపోతే కాళ్ళ బేరాల నువ్విట్ట ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా? నిజమేనయ్యా పుల్లారావు. అంటే అది నేను సినిమా సగం పేరు చెప్తా, ఈమె పూర్తి పేరు చెప్తుంది. పెళ్ళి చేసుకుందామా? ఈ చేసుకుందామా కాదు. డాక్టర్స్ నే మింగేసే వ్యాధనే అది. పక్కనే ఉండి పీల్చుకు తింటుంది. Like sugar on my tongue, tongue, tongue. Your body is so sweet, sweet. కరెక్ట్ భయ్య, ఎగ్జాక్ట్ గా నేను ఇదే చెప్తున్నాను. సింగల్ నాటి చూపులు పెట్టి చురకలు వేస్తాడే, చీరారేక కలవని చోట సర్వే చేస్తాడే. పట్టు పట్టు సిరగట్టు కొనొచ్చినారు, పట్టు పట్టు సిరగట్టు కొనొచ్చినారు, పట్టు కోర పిలగో. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. మీరు చెప్తే నిజమే అనిపిస్తుంది సార్. కన్నులు తెరిచే కలగంటానని ప్రేమికులు అంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను. ఎన్ని లక్షలు ఖర్చైనా పర్లేదు, వీటికి మాత్రం జబ్బు తగ్గేలా చూడండి. మరి అంత అందంగా ఉన్నావేంది ఆ రోజు? మరి నేను బాగున్నానా? అయ్యా దుర్గా, నీకు బ్యాన్స్ తెలియట్లేదు దుర్గా నీకు. ఏ డౌటా? ఏం కనబడలేదండి. బాయ్ బెస్ట్ అని చెప్తారు కదా, రాఖీ వస్తుంది. బాయ్ బెస్టీలకి రాఖీ కట్టి చూపియండి. నేనే తప్పు చేయలేదు బిగ్ బాస్. రాడ్స్ ఇప్పుడైతే నాకు అసలు నాకు బయట తీసుకెళ్ళండి.
రాధా 550 స్టీల్ టిఎంటి. నేను ఒక కారణ జన్ముడిని. నేను నా ఈ యొక్క జన్మకి కారణం ఏంటిదంటే ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి. ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటా, ఎందుకంటే ఒక సామెత ఉంటది కదా, కళ్యాణం వచ్చినాక వచ్చిన ఆగదనేసి. నాకు టైం రావాలి. కెమెరా ఆన్ లో ఉంచు. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఓన్లీ ఫర్ బాయ్స్ మాత్రమే. అసలు మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? కమెంట్ బిలో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. నీ చూపుల్లో ఉంది మాయ, నేను మటన్ షాప్ లో కొడుతున్నా పాయ. విరాట్ కోహ్లీ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ నాకు ప్రపోజల్ అయితే పెట్టిండు. ఆన్ ద వే వస్తున్నా, 15 minutes లో ఉంటా. అడ్డుకున్న ప్రేమ నిప్పు ఆరదు, కంటి మీద నిద్రేమో వాళ్ళదు. అది కూడా కరెక్ట్ కదా సార్. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా. అలాంటి అమ్మాయి అడగాలి గానీ నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాను. గుంట మంచి పొంగు మీద ఉంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు? రాంబాయి నీ మీద నాకు మనసాయనే. వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. ఎవరు వాడు? కళ్ళతో ఓ చూపు ముద్దే. ఏం చేస్తాం, ఫేట్ అంతే. అంత బంపర్ ఆఫర్ నాకెందుకులే సార్, తట్టుకోలేను. ఐ ఫ్రెండ్ మీ సేవలో టీ షర్ట్ మా షర్ట్ బుక్ చేసాడు. దీంట్లో టీ షర్ట్ వచ్చిందండి ఒకసారి. దీంట్లో ప్యాకింగ్ చేసి పెట్టి పంపించారు. చినిపోయినట్టు తెలియకుండా ఉండేదాన్ని. ఏమన్నా ఇది ఉందా మీసాలో ఓనర్ దీన్ని వేసుకుంటాడా? ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అవును సార్. మీరు మోటివేషన్ బాగా ఇస్తారంట కదా, మనకి లైఫ్ నడుస్తుంది. చూసే వాళ్ళకి ఏమైనా మోటివేషన్ ఇవ్వండి. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? అమ్మాయిని ఏం చేస్తే అమ్మ అవుతుంది. గుండు రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. ఇక్కడ చూసినా సరే జూనియర్ సమంత అంటేనే గుర్తుపడతారు జనాలు. సో మరి సమంత డైలాగ్ ఒకటి తీసేసుకోండి. ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు కదా. పుష్ప సినిమాలో శిఖావస్త డైలాగ్ చెప్పరా. ఒకటి తక్కువైంది, నిన్నెట్టిన బొచ్చు తక్కువైంది వై, నిన్నెట్టిన బొచ్చు తక్కువైంది వై. అయిపోయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.